Hello, hi dear Alpha community members. So hope you are doing well. So today we will learn about the off-page SEO link building practices to our website. Then why do let's get into the sessions. These sessions are designed for especially for the digital marketing job aspirants to crack their job at very first time. We're in the lecture 51. So the module is off-page SEO. In this off-page SEO module, so it's all about the backlinking building best practices. These are all the methods. So we already learned social media bookmarking, classified submission, article submission, the blog submission. Now we will learn about the business listing practice, right? What is the first business listing అంటే ఏంటనే తెలియాలి. It's very important. Let's say example, మీరు ఏ కంపెనీలో అయినా జాయిన్ అవ్వండి, ఓకే? వన్స్ ఒకసారి మనము జాబ్లో గెట్ అయిన తర్వాత అవర్ రోల్ ఈజ్ ఏ ఎస్సీఓ స్ట్రాటజిస్ట్ ఆర్ ఎల్స్ సీనియర్ ఎస్సీఓ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎల్స్ ద వెబ్సైట్ ట్రాఫిక్ రిలేటెడ్ మానిటరింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక వెబ్సైట్కి ట్రాఫిక్ జనరేట్ అవ్వాలి అంటే ద మెయిన్ అండ్ పివటల్ రోల్ ఈజ్ ద ఆఫ్ పేజ్ ఎస్సీఓ. ఆఫ్ పేజ్ ఎస్సీఓలో మనకి స్ట్రాటజీ ది బెస్ట్గా ఎగ్జిక్యూషన్ చేయడం తెలిస్తే వీ ఆర్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్ ఎగ్జిక్యూషన్ ఇన్ ద ఎస్సీఓ. ఓకే, ఏ వెబ్సైట్కి అయినా కానీ బ్యాక్ లింక్స్ని బిల్డ్ చేసేటప్పుడు కాంటెస్ట్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నౌ వీఆర్ ఇన్ ది బిజినెస్ లిస్టింగ్, రైట్? సో ఇప్పుడు మనం బిజినెస్ లిస్టింగ్లో ఉన్నాము. బిజినెస్ లిస్టింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ కీ అండ్ పివటల్ రోల్ టు గెట్ ద ట్రాఫిక్స్ టు అవర్ వెబ్సైట్. ఎందుకు బిజినెస్కి సంబంధించిన లిస్టింగ్ అనేది ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో ఇంపార్టెంట్. ఓకే, ఏ బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కానీ వాళ్ళ వెబ్సైట్స్లో కాకుండా అదర్ వెబ్సైట్స్లో సో మనం విజిబుల్ చేయించగలిగితే ఇన్ ఎ రైట్ మేనర్, రైట్? ఆ వెబ్సైట్కి ఒకటి ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది, ద సెకండ్ వన్ సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో ద కంప్లీట్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓకి సంబంధించిన టోటల్ మాడ్యూల్స్లో సోషల్ బుక్ మార్కింగ్ కావచ్చు, క్లాసిఫైడ్ కావచ్చు, ఆర్టికల్ సబ్మిషన్ కావచ్చు, సో బ్లాగ్ సబ్మిషన్ కావచ్చు, వాటన్నిటిలో ద బెస్ట్ వన్ ఇస్ ద బెస్ట్ బిజినెస్ లిస్టింగ్ ప్రాక్టీస్. బిజినెస్ లిస్టింగ్ ప్రాక్టీస్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. We can give it is in a higher priority than any other off-page SEO link building practicing methods. Okay, but it's all about the context. Context ni batti manam ardham chesukovali. Okay, now I will go to the about the business listing. First of all, business listing anedi I will tell you in a simple way, in a real time execution. I go to the Google. Okay, nenu Google ki vellanu. So the service name is Event Managers in Bangalore City. Event Managers in Bangalore City. So these are the paid promotions. Will advertisements చేసుకున్నారు. We'll go with another website. Okay, Evoma Hotels, the KR Puram, right? So will event managers అనే లిస్ట్ లో ఉన్నారు. ఈ వెబ్సైట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది అని మనకి మార్కెట్కి తెలియాలి అంటే సో ఈ వెబ్సైట్కి సంబంధించిన ఓనర్స్ బిజినెస్ లిస్టింగ్స్ని డిజిటల్గా ఇంప్రవైజేషన్ చేసుకోగలిగితే, లెట్స్ ఎగ్జాంపుల్, సో ఎవోమా హోటల్స్ అనేది ఒక సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనేది అదర్ వెబ్సైట్స్లో వీళ్ళ బిజినెస్కి సంబంధించిన నేమ్, అడ్రస్, ఈమెయిల్ కాంటాక్ట్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్స్, దీస్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది విత్ ద కీవర్డ్, రైట్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇన్ బెంగళూరు. ఓకే, ఇలా సెర్చింగ్ చేసినప్పుడు ఎవరైతే సెర్చింగ్ చేస్తారో ఈ వెబ్సైట్ అనేది 100% సో విజిబుల్ అయ్యే విధంగా చూడగలిగితే ఒకటి ఈ వెబ్సైట్కి సంబంధించిన వెబ్సైట్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఈస్ బిజినెస్కి సంబంధించిన సేల్స్ గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డిజిటల్ మార్కెటర్? ఈ షుడ్ హ్యావ్ టు గ్రో ద క్లయింట్ బిజినెసెస్ సేల్స్ ఆర్ ఎల్స్ ద బిజినెస్ గ్రోత్ ఎట్ ఎనీ ఆస్పెక్ట్, రైట్? కంపల్సరీగా కంపెనీకి ఫేవర్ చేయగలగాలి డిజిటల్ మార్కెటర్. ఓకే, దట్ ఈస్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్, రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ వీ నీడ్ టు నో సో అబౌట్ ద బిజినెస్ లిస్టింగ్, క్రియేటింగ్ అండ్ మెయింటైనింగ్ యువర్ బిజినెస్ ప్రొఫైల్ ఆన్ ఆన్లైన్ డైరెక్టరీస్ అండ్ లోకల్ లిస్టింగ్ సైట్స్ టు ఇంప్రూవ్ విజిబిలిటీ అండ్ అట్రాక్ట్ కస్టమర్స్. మన వెబ్సైట్కి సో బిజినెస్ గ్రో అవ్వాలి, ట్రాఫిక్ ఇంక్రీజ్ అవ్వాలి. ద బెస్ట్ ప్రాక్టీసింగ్ ఈస్ బిజినెస్ లిస్టింగ్ ఇన్ ఆఫ్ పేజెస్, రైట్? మన ఇన్ఫర్మేషన్ని సో అదర్ వెబ్సైట్స్లో దీన్ని ప్రాపర్ వేలో లిస్టింగ్ చేసుకునే మెథడే సో దట్ ఈస్ ద బిజినెస్ లిస్టింగ్. సో హియర్ ఆర్ ద నోట్స్, రైట్? సో బిజినెస్ లిస్టింగ్స్ అండ్ ఇన్ వెబ్సైట్స్ అండ్ వెబ్ డైరెక్టరీస్. ఎప్పుడైనా కానీ బిజినెస్ లిస్టింగ్ మనకి ఇది ఒక బిజినెస్ ఉంది అని సో అదర్ వెబ్సైట్స్లో మనము ఎక్కువగా చెప్పుకోగలిగితే సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద బిజినెస్ లిస్టింగ్. ఓకే, సో
The next one is the benefits. What kind of the benefits we gain so with this business listing? Enhance the local SEO. So local SEO అనేది improvisation జరుగుతుంది. Boost your business's visibility in local search results. justdial అనే .com తీసుకుందాము. ఇట్స్ ఏ ఎగ్జాంపుల్. ఎవరైనా సో ఈవెంట్ మేనేజ్మెంట్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేసినప్పుడు జస్ట్ డైల్ లో కూడా మన వెబ్సైట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, మన కాంటాక్ట్ నెంబర్స్ కానీ విజిబుల్ అయితే యూ కెన్ సే ఇట్ ఈస్ ఏ లోకల్ SEO. ఓకే, మనకి ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రొవైడ్ ద బ్యాక్ లింక్స్. సో రైట్ బ్యాక్ లింక్స్ అనేది మన వెబ్సైట్ కి క్రియేట్ చేయొచ్చు. సో జనరేట్ ద బ్యాక్ లింక్స్ టు యువర్ వెబ్సైట్ సో ఫ్రమ్ ద డైరెక్టరీ లిస్టింగ్. సో యూ డు నాట్ కన్ఫ్యూజ్. డైరెక్టరీ అంటే థర్డ్ పార్టీ వెబ్సైట్స్. ఓకే, సో సింపుల్గా మనం అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే అదర్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్, మన వెబ్సైట్ కాదు అదర్ వెబ్సైట్స్లో మనము మన లింక్స్ అనేది ప్రాపర్గా బిల్డ్ చేసుకోవచ్చు. సో అవి లింక్ చేస్తే మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతాయి. ఇంక్రీజ్ ద క్రెడిబిలిటీ. సో మన వెబ్సైట్కి క్రెడిబిలిటీ అలాగే మన బ్రాండ్కి క్రెడిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బిల్డ్ ట్రస్ట్ విత్ ద పొటెన్షియల్ కస్టమర్స్ త్రూ యాక్యురేట్ అండ్ కన్సిస్టెంట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. ఓకే, మన రిలవెంట్ మన కమ్యూనిటీ రిలేటెడ్కి సంబంధించి కావచ్చు, నిష్ కేటగిరీకి సంబంధించిన వెబ్సైట్స్లో కావచ్చు, ది రైట్ ఇన్ఫర్మేషన్ ని మనం ఇవ్వగలిగితే మన బిజినెస్కి సంబంధించింది. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్. సో క్రెడిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరి బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏంటి సో బిజినెస్ లిస్టింగ్ కి? దీస్ ఆర్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్. ఎల్లో పేజెస్. సో ఎల్లో పేజెస్ అంటే ఏంటి? లోకల్ బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ వెబ్సైట్స్ లో విజిబుల్ అవుతుందో వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ ఎల్లో పేజెస్. ఓకే, సో దిస్ ట్రెండ్ అనేది మనకి ఎక్కువగా యూఎస్ నుంచి వచ్చింది. సో వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ ఎల్లో పేజెస్. ఓకే, ఇన్ఫర్మేషన్ ని సో లోకల్ ఇన్ఫర్మేషన్ ని వైడర్ రేంజ్ లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. దీస్ ఆర్ ద suleka.com. సో యాపిల్ మ్యాప్స్ అని, తర్వాత ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇండియా మార్ట్. సో యు నో ఇండియా మార్ట్. సో డూ యు నో ఇండియా మార్ట్? సో దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ది లోకల్ బిజినెస్. మీరు ఏ బిజినెస్ అయినా చేయండి. సో ఈ బిజినెస్ లో వాట్ ఎవర్ ద బిజినెస్ మీరు జస్ట్ సో మీ ప్రోడక్ట్ ని లిస్టింగ్ చేసుకోండి మీ కాంటాక్ట్ నెంబర్ అండ్ మీ ఇన్ఫర్మేషన్ తో. సో వీ విల్ గెట్ సమ్ లీడ్స్. Okay, this is also one kind of the so business listing. Okay, Instagram and city search, just dial. So మనకి బాగా తెలిసింది ఇక్కడ just dial. Okay, just dial and Suleka. Okay, these are the things and the Bing. Okay, so local search results కి సంబంధించిన ఎటువంటి వెబ్సైట్స్ లో అయినా కానీ we can do the business listing. Then the next one is the steps to implement. ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? Okay, how can we implement so the business listings? So here is the first one, identify the directories. First మనము ఎలాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లో మనము లిస్టింగ్ చేయాలి అనేది తెలుసుకోవాలి. Choose the relevant and highly authority businesses directories. Example, Google My Business. Google My Business అంటే it's nothing but a Google Maps. So YELP and Yellow Pages, Just Dial, these related. Okay, మన బిజినెస్ కి గూగుల్ మ్యాప్ ఉందా, మన బిజినెస్ జస్ట్ డైల్ లో ఉందా లేదా, మన బిజినెస్ ఇండియా మార్ట్ లో ఉందా లేదా. సో ద లోకల్ డైరెక్టరీస్ అనేసి అంటాం. అంటే లోకల్ బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం ప్రొవైడ్ చేసే సో వెబ్సైట్స్ లో మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా. దట్ ఈస్ ద ఐడెంటిఫై డైరెక్టరీస్. ఫస్ట్ అలాంటివి ఎన్ని ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయాలి. దిస్ ఈస్ వీ హ్యావ్ టు డూ రైట్. సో మనం ది బెస్ట్ డిజిటల్ మార్కెటర్ అనిపించుకోవాలి అంటే ఇన్ ద కంపెనీ. సో కంపెనీకి సమ్ ఎక్స్‌వైజెడ్ ఫేవర్ చేస్తేనే కంపెనీ విల్ ట్రస్ట్ us, రైట్. సో ఆ ట్రస్ట్ బిల్డ్ అవడానికి ఫౌండేషన్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది వీ హ్యావ్ టు ఐడెంటిఫై. క్రియేట్ ఏ ప్రొఫైల్. సో ఒక ప్రొఫైల్ అనేది బిల్డ్ చేస్తాము. సో ఫిల్ అవుట్ యువర్ బిజినెసెస్ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్లీ. నేమ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఫోన్ నెంబర్స్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆప్టిమైజ్ ద లిస్టింగ్స్. సో ఆ లిస్టింగ్స్ ని మనం ఆప్టిమైజ్ అనేది చేయాలి. అంటే సో మన బిజినెస్ ని ఆప్టిమైజ్ చేయాలి. యూజ్ రెలవెంట్ కీవర్డ్స్. ద ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అనేది వన్ ఆఫ్ ద గుడ్ కాన్సెప్ట్. సో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ మాడ్యూల్ వచ్చినప్పుడు ఐ విల్ టెల్ యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. ఇట్స్ ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్. ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు ఆల్ ద బిజినెసెస్. Okay, use relevant keywords and business descriptions and upload high quality images and the other relevant the text, images, video and everything, right? Even the PDF files. The fourth one is the verify information. So ensure the consistency across all the listings to avoid the discrepancies. So avoid the discrepancies, right? So verify the information. So it's most important. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది మనము ఆప్టిమైజ్ చేసేటప్పుడే మనం చూసుకోవాలి. సో క్లెయిమ్ యువర్ లిస్టింగ్స్. సో ఇఫ్ పాసిబుల్ సో క్లెయిమ్ సో అండ్ వెరిఫై యువర్ బిజినెసెస్ లిస్టింగ్స్ టు మేనేజ్ అండ్ అప్డేట్ దెమ్ ఎఫెక్టివ్లీ. I will tell you the example. Go to the so just dial. Okay, with the same manner just dial for event managers. Okay, so these are the event managers. The list is available in the open domain publicly. So which is the ethically it is right, we can show to all. Okay, ఇది గ్లోబల్ గా మనకు ఉంది కాబట్టి. See, so Balaji Lal Sound అని ఉంది. So this is the old Mallepalli Asif Nagar, Hyderabad.
ఓకే, ఇప్పుడు సో ఇఫ్ ఐ ఆమ్ ద పర్సన్స్ ఐ వాంట్ టు గెట్ దిస్ కాంటాక్ట్ రైట్, సో ఈ కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా అనేది సో వెరిఫై చేసి, అంటే సో మనం పబ్లిష్ చేసేటప్పుడే అథెంటికేషన్ కనుక తీసుకోగలిగితే నాకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నేను ఇది క్లిక్ చేసినప్పుడు సో నేను రైట్ పర్సన్ ని కాంటాక్ట్ అవుతాను. ఒకవేళ మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాట్ విల్ హ్యాపెన్, వి లాస్ ద బిజినెస్, we lost the traffics to our website. ఆ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఆ ప్రొఫైల్ కు ఒక వెబ్సైట్ అనేది యాడ్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ we lost the credibility as well as. Okay, the next step is encourage the reviews. ఎనీ బిజినెస్ కైనా కానీ రివ్యూస్ ని ఎంకరేజ్ అనేది చేయాలి. ఈవెన్ దో లెట్స్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ది బిజినెస్ ఓనర్స్ దే డోంట్ వాంట్ టు ఇంట్రెస్టెడ్ టు గెట్ ద రివ్యూస్ ఫ్రమ్ దేర్ క్లయింట్స్. దట్ ఈస్ ద రాంగ్ ప్రాక్టీస్, right? If you are intentionally, right, so if you are a businessman, if you are a business person, ఇప్పుడు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో they have to follow the business rules. That's it. బిజినెస్ ని టూ టైప్స్ ఆఫ్ ద బిజినెసెస్ ఉంటాయి, రైట్? వన్ పర్సన్ వచ్చేసి తను ఏదైతే అనుకుంటారో సో ఆ బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు. సో అంటే అగైనెస్ట్ ద బిజినెస్ రూల్స్, దట్ ఈస్ దర్ ఇండివిజువల్ పర్సెప్షన్, రైట్? సో తనకున్న పర్సెప్షన్ తో బిల్డ్ చేస్తారు. సో ఆన్ ద సెకండ్ వన్ ఇస్ బిజినెస్ రూల్స్ ఏదైతే ఉంటాయో సో ఇండివిజువల్ పర్సెప్షన్, ఇండివిజువల్ ఎథిక్స్ ని ఇవన్నీ పక్కన పెట్టి యాజ్ పర్ ద బిజినెస్ సో అది ఎలాగైతే ఉంటుందో మనం అలాగే బిజినెస్ చేయాలి. నాకు రివ్యూస్ వద్దు, నాకు రివ్యూస్ అవసరం లేదు, నా బిజినెస్ కి జెన్యూన్ గా ఉంది, ఎవరైనా వస్తారంటే సో ఇట్స్ నాట్ హ్యాపెండ్ ఇన్ రియాలిటీ. 100% బిజినెస్ అన్నప్పుడు రివ్యూస్ ఉండాలి. ఈవెన్ దో ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద మైన్స్, మీరు మ్యానిపులేట్ చేస్తారా లేదంటే జెన్యూనా, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ బిజినెస్ కి రివ్యూస్ ఉండాలి. ఓకే, ద మార్కెట్ విల్ కన్సిడర్, సో మార్కెట్ అదే చూస్తుంది. ఓకే, సో దట్స్ వై ఎంకరేజ్ ద రివ్యూస్. ఓకే, సో ఆస్క్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ టు లీవ్ పాజిటివ్ రివ్యూస్ ఆన్ యువర్ లిస్టింగ్స్. ఓకే, మనం లిస్టింగ్ చేస్తాం కదా, జస్ట్ డేలోకి వెళ్ళాము, బిజినెస్ లిస్టింగ్ చేస్తాము. ఈ బిజినెస్ లిస్టింగ్ కి ఎన్ని రివ్యూస్ వచ్చాయి, సో రివ్యూస్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఓకే, దట్ ఈస్ ద సినారియో. The steps to implement. The next one is the best practicing. So మనం best practice ఎలా చేయాలి? Consistency, so that is the most important. Maintain the uniform business information. So we can say it is a NAP అంటాము. NAP అంటే name, address, phone number. So any business listing కి the NAP details are the most important. Okay, so ఒకటే ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తూ ఉండాలి. యాక్యురసీ, సో యాక్యురసీ అనేది ఉండాలి. ఎన్ష్యూర్ దట్ ఆల్ ది డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అండ్ అప్ టు డేట్. ద నెక్స్ట్ వన్ ఇస్ ద ఎంగేజ్మెంట్, రెస్పాన్స్ టు ది కస్టమర్ రివ్యూస్ అండ్ క్వశ్చన్స్ టు ఫాస్టర్ ఎంగేజ్మెంట్. ఆడియన్స్ తో ఎంగేజ్మెంట్ అనేది ఉండాలి. మానిటర్ లిస్టింగ్స్, సో రెగ్యులర్లీ చెక్ అండ్ అప్డేట్ యువర్ లిస్టింగ్స్ యాజ్ నీడెడ్. కొన్నిసార్లు ఏంటంటే సో థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లో మనం యాడ్ చేస్తాం కాబట్టి సో మన ప్లాన్ ఎక్స్పైర్ అవ్వచ్చు, లేదు అంటే వాళ్ళ ఆల్గారిథం వెబ్సైట్స్ లో చేంజెస్ జరగవచ్చు. అవి ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనేది దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది హూ ఆర్ అసైన్డ్ ఫర్ ది ఆఫ్ పేజ్ SEO. Okay, see this is all about the so off page SEO understanding. So in another session so we will learn the real time practice, learn and do the real time practice how to do the business listings in off page SEO to get the backlinks as well as to grow the businesses in the best way. Then do the best practice with Alpha community and all the best.